విశాఖ రైల్వే జోన్ ప్రకటనపై ఉత్తరాంధ్ర వాసులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే అందులో చిన్న కిటుకు ఉంది. ఇంతకీ ఏంటా సమస్య? జనం ఎందుకు అనుమానంగా చూస్తున్నారు? తెలుసుకుందాం. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ విశాఖ రైల్వే జోన్ రాబోతోంది. జోన్ కార్యాలయం పనులు జరుగుతున్నాయి. మరి జోన్ రాకపై ఉత్తరాంధ్ర వాసులు ఏమంటున్నారు? ఇంకా ఏం కావాలని కోరుతున్నారు? లెట్స్ వాచ్ స్పాట్లైట్. విశాఖ వేదికగా రైల్వే జోన్ కేటాయించాలనేది ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ. రైల్వే జోన్ కోసం వారు ఉద్యమాలు, పోరాటాలు చేశారు. పార్టీలతో సంబంధం లేకుండా అన్ని పార్టీల్లో అందరూ ఉద్యమించారు. చలో ఢిల్లీ అంటూ కార్యక్రమాలు నిర్వహించారు. దాంతో రాష్ట్ర విభజన సమయంలో రైల్వే జోన్ ఇస్తామని అప్పటి పాలకులు హామీ ఇచ్చారు. విభజన చట్టం 13వ షెడ్యూల్ ఇచ్చిన హామీ మేరకు అప్పటి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ 2019 ఫిబ్రవరి 27న ఆంధ్రప్రదేశ్ కు కొత్తగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటించారు. తరువాత ప్రభుత్వం మారింది. జోన్ ను వైసీపీ పట్టించుకోలేదు. ప్రభుత్వం దిగిపోయే సమయంలో రైల్వే జోన్ శంకుస్థాపన జరుగుతుందని వైసీపీ హడావుడి చేసింది. కానీ రైల్వే జోన్ కార్యాలయానికి కేటాయించిన భూమి సమస్యను పరిష్కరించలేదు. దీనితో ఎక్కడా ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదు. కూటమి ప్రభుత్వం రాగానే అన్ని పనులను ప్రధాని మోదీ రీస్టార్ట్ చేయడంతో జోన్ కార్యాలయ పనులు కూడా జరుగుతున్నాయని అంటున్నారు. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అన్ని తీసుకుని మౌలిక సదుపాయాల ద్వారా ఇప్పుడు ఏదైతే రైల్వే జోన్కి సైట్ కేటాయించారో దానికి రోడ్ రేటింగ్ కానీ, అలాగే సాయిల్ టెస్టింగ్ కానీ, అలాగే బిల్డింగ్ నమూనా డిపిఆర్ తయారు చేయడం అన్ని కూడా చాలా స్పీడ్గా సర్వేగా జరుగుతున్నాయి. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఏపీకి జరిగిన ప్రయోజనాల్లో రైల్వే జోన్ కూడా ఒకటని స్పష్టంగా చెప్పొచ్చు. విశాఖ కేంద్రంగా ప్రత్యేక జోన్ ఇస్తామని గతంలో ప్రకటించిన ప్రధాని మోదీ ఈ ఏడాది జనవరి 8న జోన్ ప్రధాన కార్యాలయానికి స్వయంగా శంకుస్థాపన చేశారు. అందుకు 149 కోట్ల రూపాయల నిధులను కూడా కేటాయించారు. ప్రస్తుతం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ పరిధిలోని రైల్వే వ్యవస్థలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పాలి. రాష్ట్రాన్నంతా కలుపుతూ కొత్తగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటవుతుంది. విశాఖ కేంద్రంగా జోన్ కార్యాలయం పనిచేస్తుంది. అనేక తర్జన భర్జనలు, చర్చలు, ఒత్తిళ్ల అనంతరం కొత్త జోన్ ను ఏపీ కోసం ఏర్పాటు చేయాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త జోన్ రాకతో ఇప్పటికే డివిజన్లుగా ఉన్న ప్రాంతాలు కోతలకు, కుదింపులకు, మార్పులకు గురయ్యాయి. దేశంలోనే అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే వాల్తేరు డివిజన్ రద్దును వ్యతిరేకిస్తూ కూటమి ఎంపీలు చేసిన లాబీయింగ్ ఫలించింది. ఇకపై విశాఖపట్నం డివిజన్ గా అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర ప్రాంతం భువనేశ్వర్ కేంద్రంగా నడుస్తున్న తూర్పు కోస్తా జోన్లోను, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలన్నీ సికింద్రాబాద్ కేంద్రంగా నడుస్తున్న దక్షిణ మధ్య రైల్వే జోన్లోనూ ఉన్నాయి. ఇప్పుడు ఆ రెండింటిలోని ప్రాంతాలను కలిపి విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటు చేశారు. అందులో విశాఖపట్నం, పాత వాల్తేరు డివిజన్ లో కొంత భాగం, విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు ఉంటాయి. ఈ నేపథ్యంలో గుంతకల్లు డివిజన్ కు కొంత కోత పడింది. ఇకపై రాష్ట్రంలో రైల్వేకు సంబంధించి ఎటువంటి అవసరాలు ఉన్నా సికింద్రాబాద్, భువనేశ్వర్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. విశాఖపట్నంలోనే పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగ నియామకాలకు సంబంధించిన రైల్వే బోర్డు ఏర్పాటుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలోనే కోచ్ ఫ్యాక్టరీ వచ్చే అవకాశం ఉంది. అమరావతి, పోలవరం తర్వాత రైల్వే జోన్ ఏర్పాటుతో అదో గేమ్ చేంజర్ గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ కొత్త రైల్వే జోన్ వచ్చినట్టయితే ఈ ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న 4 డివిజన్లు, విశాఖపట్నం డివిజను, విజయవాడ డివిజను, గుంటూరు డివిజను, గుంతకల్ డివిజన్ కూడా ఈ జోన్ పరిధిలోకి వస్తే చక్కటి కొత్త రైల్వే జోను భారతీయ రైల్వేల్లో ఇది గనక కార్యరూపం దాల్చినట్టయితే భారతీయ రైల్వేల్లో 1, 2, 3 రైల్వే జోన్లలో అత్యధిక ఆదాయం సంపాదించే జోన్ కింద తయారవుతుందని చెప్పడానికి ఏ రకమైన సందేహం లేదు. ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ఉన్న యువతకి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, కొత్త రైల్వే ప్రాజెక్టులు కానివ్వండి, కొత్త రైల్వే కర్మాగారాలు కానివ్వండి, కోచ్ ఫ్యాక్టరీ కానివ్వండి, లోకో ఫ్యాక్టరీ కానివ్వండి, అనేక రకాలుగా అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది.
జోన్ ఏర్పాటులో భాగంగా 130 ఏళ్లుగా నడుస్తున్న వాల్తేరు డివిజన్ ను రద్దు చేస్తున్నట్లు చాలా కాలం క్రితమే కేంద్రం ప్రకటించింది. దేశంలో అత్యధిక ఆదాయం సమకూర్చే 10 డివిజన్లలో వాల్తేరు ఒకటి. ఏడాదికి 10,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. దీనిని రద్దు చేస్తే విశాఖ జోన్ కే అర్థం ఉండదని, ఆ డివిజన్ లేకుండా జోన్ అవసరం లేదని స్థానిక ప్రజలు ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర పార్లమెంట్ సభ్యులు కేంద్రంపై ఒత్తిడి పెంచారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తో పాటు ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు వాల్తేరు డివిజన్ ఉండాలని పట్టుబట్టారు. దీంతో ఎట్టకేలకు కేబినెట్ నిర్ణయాన్ని పక్కన పెట్టి రైల్వే బోర్డు ఇంకో నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వాల్తేరు డివిజన్ ను ఇకపై విశాఖ డివిజన్ గా వ్యవహరిస్తామని చెప్పింది. కానీ వాస్తవానికి రైల్వేలో ఏదైనా కొత్త జోన్ ఏర్పాటు చేసినప్పుడు దానికి సంబంధించి అధికారికంగా ఒక గెజిట్ విడుదల చేస్తారు. దానిలో న్యాయపరమైన అంశాలు ఉంటాయి. జోన్ పరిధి, హద్దులు, ఆపరేషన్ తేదీ తదితర వివరాలు పొందుపరుస్తారు. గతంలో అన్ని జోన్లకు గెజిట్ విడుదలైన తరువాతే పనులు ప్రారంభించేవారు. విశాఖలోని దక్షిణ కోస్తా జోన్ కు మాత్రం విచిత్రంగా ఇప్పటి వరకు గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. పైగా ఇప్పటి వరకు ఎలాంటి కార్యకలాపాలు ప్రారంభించలేదు. ఇతర జోన్లలో ముందు కార్యకలాపాలు మొదలుపెట్టి ఆ తర్వాత భూమిని సేకరించి నిర్మాణాలు చేపట్టారు. కానీ అక్కడ మాత్రం ముందు నిర్మాణాలు, ఆపైనే ఆపరేషన్లు అని రైల్వే శాఖ చెబుతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. కూటమి ప్రభుత్వం ఆ ప్రాంత వాసుల కలను నెరవేర్చిన మాట నిజం. అయితే పూర్తి స్థాయిలో గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి పనులు ప్రారంభిస్తే బాగుంటుందని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తేవాలని జనం కోరుతున్నారు. మా కళని నెరవేర్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. అయితే కూటమి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నది ఏంటంటే, ఇది త్వరితగతిన నోటిఫికేషన్ ఇచ్చినట్టయితే మా అందరికీ కూడా ఎక్కువ భరోసా ఉంటుంది. నోటిఫికేషన్ ఇవ్వాలని, అలాగే త్వరితగతిన మీ పనులన్నీ కూడా పూర్తి చేయాలని, త్వరగా రైల్వే జోన్ని ప్రారంభించాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు రైల్వే జోన్ ఇస్తున్నామని ప్రకటించడం, దానికి గాను బిల్డింగ్స్ చూపించడం అన్నీ జరిగాయి. కానీ అది మిగతా ప్రభుత్వాల అలాగే కలగా ఉండిపోకుండా దాన్ని అమలుపరచాలంటే, నెరవేర్చాలంటే రాబోయే రోజుల్లో దాన్ని గెజిట్ నోట్ విడుదల చేయడమే కాకుండా ఆ రైల్వే జోన్ యొక్క ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో ఆ పనులు ప్రారంభించమని, దాన్ని కేవలం ప్రకటనకే మాత్రమే వదిలేయకుండా నీరుగాచే ప్రయత్నాలు చేయకుండా ఆ రైల్వే జోన్ మనకి కళ సాకారం అయ్యే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేయాలని మేము విశాఖ వాసులుగా వేడుకుంటున్నామండి. దీనిపై కేంద్రం స్పందన ఏమిటో చూడాలి. జనం ఆకాంక్షలు నెరవేర్తాయో లేదో ఆలోచించాలి.